నేను బేసిక్ గా అదే ఆ థాట్ తోటే స్నేహితుల జీవితం నేను చేయనని చెప్పా, అప్పుడు చేయలా. సో ఇప్పటికీ అప్పుడప్పుడు అంటారు నువ్వు చేయలే కదా నువ్వు చేయలే కదా అని. అందుకని ఈ సాంగ్ కి ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా సరే ఒక సాంగే కదా పెద్ద రిస్క్ లేదు కదా అన్నట్టు చేసేసా. బట్ పోస్టరే చెప్తుంది బాగా వచ్చింది. అంటే కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు తను అంత ఐఎమ్ మోనార్క్ ఆఫ్ ఆల్ ఐ సర్వే, నేనే కింగ్ నేనే అలా చెప్పలేదండి. నువ్వు చెప్పావని అనట్లేదు బాలు, నీ ఆలోచన విధానం వల్ల అంటే యూ ఎంజాయ్ వేర్ ఎవర్ యూ ఆర్. అవునంతే. యూ డోంట్ నీడ్ ఎ ప్లేస్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. అవసరం లేదు, ఇక్కడికి వచ్చి ఇక్కడే ఎంజాయ్ చేయగలరు, బయటకు వెళ్తావు ఎక్కడైనా ఎంజాయ్ చేయగలరు. యూ డోంట్ నీడ్ సమ్ అదర్ ఎడిషనల్ ఇంపాక్ట్. నాకు అది ఉంటేనే నేను హ్యాపీ, ఇది వస్తేనే ఇందాక మధు చెప్పినట్టుగా మెర్సిడెస్ బెంజ్ లో వెళ్తేనే నేను వెళ్ళినట్టు, చెయ్యి ఇదేంటి కారు, అలాంటి బాధ నీకు లేదు. దట్ ఈస్ వేర్ యూ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ ఆఫ్ కోర్స్. బట్ తను కెరీర్ ని హ్యాండిల్ చేసే విధానం నీకు నచ్చుతుందా? నచ్చదు. నచ్చదు కదా? నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే ఒక యాక్టర్ గా ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత టాలెంటెడ్, ఎంత గుడ్ లుకింగ్ అన్నీ తెలుసు. ఒక వైఫ్ గా స్వార్థం ఉంటుంది. ఏంటంటే అసలు మంచి మంచి ఫిల్మ్స్ పడితే ఒక ఎంత గొప్ప నటుడిని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు డిఫరెంట్ ఫిల్మ్స్లో. బట్ కరెక్ట్ ఆపర్చునిటీస్ పడట్లేదు అన్న బాధ నాకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ టు హిమ్ ఆర్ ప్రెషరైజ్ కన్సిడరింగ్ దట్ ఆన్ టు హిమ్. బికాస్ మా ఇండస్ట్రీలో ఇందాక మీరు అన్నారు కదా బాబుని యాక్టర్ గా థాట్ లేదా అంటే, మేము యాక్టివ్ గా థాట్ ఇవ్వలేదు, అలాగని వద్దు అని కూడా చెప్పము ఫ్యూచర్ లో ఏదన్నా జరిగితే. ఎందుకంటే వీ నో ద స్ట్రగుల్ వీ ఫేస్డ్. పిల్లలకి మనం ఏమనుకుంటాం, మనకంటే గొప్పగా నెక్స్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటాం, కానీ ఆ సేమ్ స్ట్రగుల్ సేమ్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళాలనుకోం కదా. సో ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ అయ్యి 2-3 years డిజపియర్ అయిపోతారు, లేకపోతే ఓవర్ నైట్ స్టార్ అయ్యి లైఫ్ లాంగ్ స్టార్గా ఉంటారు, లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు ఒక సినిమా కోసం. ఇట్స్ నాట్ యువర్ ఇండివిజువల్ టాలెంట్ దట్ మ్యాటర్స్ హియర్. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఒక ఆపర్చునిటీ, వేరే ఎవరో నీకు ఆపర్చునిటీ ఇవ్వాలి. నీ అంతటి నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే మన ఓన్ సినిమాలు మనం చేసుకోవాలి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. ఎవరో ఆపర్చునిటీ, మనకి ఎంత టాలెంట్ ఉన్నా వేరే ఒకళ్ళు ఆపర్చునిటీ ఇస్తేనే మనం ఎక్సెల్ అవ్వగలం. సో అలాంటి దాంట్లో పిల్లలు సఫర్ అవ్వకూడదు అన్న ఒక థాట్ అంతే తప్పితే ఇప్పుడు నేను యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. సో వాళ్ళ డెస్టినీలో ఏముందో మనం చెప్పలేము. జాతకాలు చూపించలేదా? నమ్మట్లేదు నేను. కాదు, దీనికి ఆన్సర్ చెప్పిన నేను, ఇంకా బెటర్ ఉంటే బాగుంటది కదా ఇండస్ట్రీలోని. అది నా ప్రాబ్లం కదా, ఇండస్ట్రీ ప్రాబ్లం. అది ఇండస్ట్రీ కోల్పోతుంది, ఏం కాదు. అది ఇండస్ట్రీ క్లాస్ నాకు కాదు కదా. నువ్వు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నావు, విత్ యువర్ కంటెంట్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్. ఏం వచ్చినా బోనస్ అండి, అంతే. ఫైనాన్షియల్ గా మీరు బాగా పాతుకుపోయినట్టున్నారు, అందుకే ఇష్టానికి మాట్లాడుతున్నారు. జాగ్రత్త చేసుకున్నాను అంటే ఇష్టానికి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త, ఎక్కడెక్కడ కావాలో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టడం అండ్ హ్యాపీగా ఉండటం. ఇంకోటి నేను చెప్తున్నాను కదా, మనకి రోజుకి మనం వచ్చేసి బయట నుంచి ఆర్డర్ చేసామంటే మినిమం 3000 రూపీస్ అవుతుంది. మీరు 30 days వేసుకోండి, అది సేవింగ్సా? ఇలా అన్ని రకాలు చూసాను. మనకి వచ్చేసి నా కాస్ట్యూమ్స్ ఇంట్లోనే కాస్ట్యూమ్ పెట్టుకున్నాను నేను, డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్, అన్ని వచ్చేసి బాగా లెస్ ప్రైస్ లో వచ్చేస్తుంది నాకు. నేను యాక్చువల్గా నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ అండి. నాకేంటంటే కాన్సెప్ట్ ఆఫ్ లగ్జరీ ఓన్లీ కెన్ లుక్ గుడ్ అనేది నేను నమ్మను. అంటే నువ్వు అందంగా కనిపించాలంటే నువ్వు ఒక 3 లక్షల డ్రెస్ వేసుకుంటేనే నువ్వు అందంగా ఉంటావు అనేది నేను నమ్మను. నువ్వు ఏది వేసుకున్నా అందంగా ఉంటావు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే నువ్వు 100 రూపాయలు డ్రెస్ వేసుకున్నా 100 రూపాయల చీర ఇద్దరిని జయించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇద్దరు గుడ్ లుకింగ్ పీపుల్, మీరు ఏం వేసుకున్నా బాగుంటుంది, ఎలా ఉన్నా బాగుంటుంది, అది మీ ఇద్దరికి తెలిసిపోయిందా? మిమ్మల్ని జయించడం ఎవరి వల్ల కాదు. నేను ఓపెన్ గా మా ప్రేక్షకుల సాక్షిగా ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ యు నో ఆల్ ద సీక్రెట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్.
అది మీరు వేరే, అసలు మీరే ఒక పుస్తకం ఆర్ట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్ కాదు. ఎందుకంటే ఇది మీరు చెప్పేది వెరీ క్లోజ్ రీచ్ లోకి వెళ్తుంది, వెరీ క్లోజ్, వెరీ ఈజీ. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ కరెక్ట్ కదా ఇది అని అనిపించకపోతే కనీసం 10 సార్లు 15 సార్లు ఐ ఛాలెంజ్. ఇప్పుడు నువ్వు అగో తను చెప్తున్నది మనం 3 లక్షలు కట్టుకుంటేనే మనం అందంగా కనిపిస్తుంది, అక్కర్లేదు. ఇప్పుడు వెన్ యూ లుక్ గుడ్, డ్రెస్కి మీరు అందం తేవాలి తప్పితే డ్రెస్ ఎప్పుడు ఎవరికి అందం అంతే కదా, అది ఎన్ని లక్షలు కోట్లైనా ఒకటే, అది ఫర్ ష్యూర్. అంచేత మీరు అజేయులు అనమాట సినిమా పరిశ్రమలో, మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు. మీరు 100% హ్యాపీగా ఉండగలిగినంత మంత్రం, తంత్రం, యంత్రం, మంచి మనుషులు బ్లెస్సింగ్స్. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము. ఇప్పుడు జనరేషన్లో మేబీ టూ మచ్ ఏంటి ప్రీచి అయిపోయింది, ఎందుకంటే మన టాపిక్స్ అలా వస్తున్నాయి కాబట్టి ఎక్స్ప్రెషన్ అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాన్వర్జేషన్స్ అలా కొంచెం సొసైటీ కాన్వర్జేషన్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఈ జనరేషన్లో ఒక స్ట్రాంగెస్ట్ నార్మ్ దట్ ఈస్ రన్నింగ్ ఈజ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎస్, ఐ అగ్రీ. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా హ్యాపీనెస్, నేను చాలా సంతోషంగా ఉన్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నాకు ఉన్నంతలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. బట్ నేను ఇంటికి వెళ్ళేసరికి నా ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆబ్వియస్లీ దట్ ఇంపాక్ట్స్ మీ. నువ్వెలాగైనా పో, నా హ్యాపీనెస్, నేను హ్యాపీగా ఉన్నాను కదా అని ఉండలేం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ హ్యాపీనెస్ నా చేతిలో ఉంది అనుకుంటూ సెల్ఫిష్ ఎక్కువ అయిపోతున్నాం. ఎక్కువ సెల్ఫిష్, ఎక్కువ అంటే నేను ప్రయారిటీ, నాకు నచ్చితే చాలు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా, అయితే ఏంటి అనేది. దానివల్ల శివ చేసే దాంట్లో అదే పర్పట్. ఎవరో శివ బాలాజీ మాకు ఈ క్యారెక్టర్ కి బాగుంటాడు అని వాళ్ళు ఎంతో ఫీల్ అయ్యి మీ దగ్గరికి వస్తే నువ్వు ఇదే క్యారెక్టర్, మీరు ఇంకో కథ పట్టండి, వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ మంచి కోసం చెప్పింది, దే లవ్ యూ టు టేక్ అప్ దట్ క్యారెక్టర్. సరే మా అదిరిపోతుంది అనుకున్న సినిమాలు ఆడే ఫెయిల్ అయినవి లేవా ఏమి ఉంటాయి, బట్ అట్లీస్ట్ నమ్మకమన్నా చేయాలి కదా. ఫ్లాప్ అవుద్ది అనుకుని చేసి ఇంకా మరి అది అంటే మీరు నన్ను ఎలా ఆలోచించమంటారంటే, ప్రొడ్యూసర్ పోయినా పర్వాలేదు, నీ డబ్బు తీసుకుని వెళ్ళిపో అంటున్నారు. ప్రొడ్యూసర్ పోయినా పర్లేదు అంటే అసలు డైరెక్టర్ వరకు రాడు కదా ప్రొడ్యూసర్. డైరెక్టర్ ఎలా వస్తాడు? వాళ్ళు తప్పు చేస్తున్నారని కదా నేను కరెక్ట్ చేసేది. నెక్స్ట్ వెళ్ళి ఇంకో చేసుకున్నారు వాళ్ళు. మరి అదే సంగతి. ఎన్టీ రామారావు గారు చెప్పారంటే ఈ మాట, ఎదురులేని మనిషి షూటింగ్ లో వాణిశ్రీ గారికి కసిగా ఉంది, కసిగా ఉంది పాట దగ్గర వాణిశ్రీ గారు వెళ్ళి మొరబెట్టుకున్నారంట రామారావుకి. ఏంటి రామారావు ఈ డ్రెస్సులు ఏంటి, ఆ చెరువులో ఆ సాంగ్ ఏంటి, అసలు ఏంటి ఇది, ఏం జరుగుతున్నదండి అని వెళ్ళి అడిగితే ఆయన అన్నారట, నోరు మూసుకుని చెయ్యండి, మనం చెయ్యకపోతే వేరే ఒకళ్ళు చేస్తారు, సినిమా ఆగదు, నోరు మూసుకుని చెయ్యండి అని చెప్పాడంట రామారావు. ఇప్పుడు నువ్వు చేయనని మాత్రం సినిమా ఆగిందా? సినిమా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా మరి. అంటే ఇప్పుడు అది ఆ జడ్జ్మెంట్ వాళ్ళని నువ్వు నీ ప్రాబ్లం వల్ల నువ్వు ఎదుటి వాళ్ళకి డిస్కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. అది ఇప్పుడు తను చెప్పిన దానికి నేను చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.